హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చూడండి, మనమైతే ఇది లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ డబల్ జాకెట్ అండి. చూడండి, కోరా సైడ్ ఇలాగా మడతీసుకున్నాం. చూడండి, మనమైతే కోరా సైడ్ వేసుకుంటాం కదండి. సో ఇది ఆది బ్లౌజ్ తోటి మనం చక్కగా ఎలా కట్ చేస్తున్నాం అనేది చూసేద్దాం. చూడండి, ఆది బ్లౌజ్కు చంక సైడు అటు చివర్ల ఇటు చివర్ల పట్టుకొని ఒక్కొక్క మార్క్ వేసానండి. సో మీకు ఇట్లాగా చక్కగా కట్ చేయడం రాదు అని అనిపిస్తే స్ట్రైట్గా లైన్ అయితే గీసుకోవాలండి. చక్కగా ఏం టెన్షన్ వద్దు. చూడండి, కింది వైపు కొంచెం ఎగుడు దిగుడు ఉంది, దాన్ని నేనైతే చక్కగా ఉండేలా కటింగ్ చేసి ఇప్పుడు మధ్యలోకి మడతేసానండి. చూడండి, సో ఇదైతే ఉల్టా తిరిగిందండి కొంచెం మొబైలు. చూడండి, బ్యాక్ పార్ట్ కొలత తీసుకుంటున్నాను. మనకు కిందిక ఒక కుట్టుకు మీద క్లాత్ ఎంత ఉంటుంది, నెక్ కాడ ఆడ షోల్డర్ అంతవరకే తీసుకోవాలండి. కింద కుట్టుకు మీద కుట్టుకు అంతే తీసుకొని బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోవాలి. మనకైతే కస్టమర్ వచ్చారు కాబట్టి ఇక వాళ్ళకైతే ఇవ్వాల్సింది ఇచ్చినాక మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి, కింద కుట్టు కోసం ఒక మార్క్ అయితే వేస్తున్నానండి. మీకు ఐడియా ఇట్లా కూడా మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందన్న ఒక ఉద్దేశంతో ఇంకా మార్కింగ్ చేసుకుంటా కట్ చేద్దామని చేస్తున్నానండి. ఈ మార్క్ వేసిన మందం మనం నడుం పట్టి వేస్తాం కదా, దానికి అన్నట్టు ఆ మార్క్ మందం వస్తే సరిపోతుంది. ఆ మార్కు వదులుకొని మీదికి నేను కొలత పట్టుకున్నాను. అక్కడ ఇక్కడ అండి, చూడండి, ఇక్కడ గీత స్ట్రైట్గా ఒక లైన్ వేస్తున్నాను కదా. మనకు భుజం కుట్టు ఉంటుంది కదండి, భుజం కుట్టు దాటి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మందం ఈ గీత గీస్తున్నానండి నేను. చూడండి ఇలాగా, ఎందుకంటే ఇందులోనే మనకు కుట్టుకు తీసేసుకుంటాం. కింద కుట్టుకు ఒక మార్క్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇప్పుడు మనం అయితే స్ట్రైట్గా లైన్ వేస్తున్నాం కదా, అంత మందమే కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం కిందికి కుట్టుకో వచ్చేస్తుంది. ఇది ఫైనల్ అన్నట్టు, లాస్ట్ క్లాత్ అన్నట్టు, క్లాత్ వరకు ఉంటుంది అన్నట్టు. ఇక కిందికి కుట్టు తీసేసుకోవచ్చు. చూడండి, ఇది బ్యాక్ పార్ట్, వెనుక కప్పు అండి. చూడండి, ఇలాగా మళ్ళీ చూసుకుంటున్నాను నేను. కొంచెం ఎక్కువ ఉంటే కూడా కట్ చేయొచ్చు, అవసరం లేదు కదా అని. సో దాని మీద క్రాస్ కటింగ్ ఇలా వేసుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ తీసినాక మిగిలిన క్లాత్ పీస్ ఉంటుంది కదండి, దాన్ని ఇలాగా వేసుకోవాలి క్రాస్గా. మనం కుట్టేది క్రాస్ కటింగే కాబట్టి ఇలాగా క్రాస్గా వేసుకోవాలండి. ఇలాగా క్లాత్ అంతా కూడా చక్కగా నీట్గా సేవ్ చేసుకోవాలి. ఇలాగా అంతా కూడా ఇలాగా నీట్గా అనుకోవాలండి. చూడండి, మనమైతే ఇక్కడ ఎక్కువ ఉన్న క్లాత్ని అయితే మళ్ళీ చేస్తున్నాం. బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ ఉంటుంది కదండి, మనం క్రాస్ వేస్తాం కదా, ఆ పీస్ని వెనుక మలిచి ఇలా కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం షేప్ బెల్ట్కి అయితే కొలత తీసుకుంటున్నాం. కింద కుట్టు కోసం అని అంటే మనం అక్కడ స్ట్రైట్గా లైన్ వేసుకున్నాం కదా, ఇంకా ఆడికే పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, కప్ అయితే చూస్తున్నాను 7 వరకు వచ్చింది అనేది, అక్కడ ఒక మార్క్ అయితే ఇస్తున్నాను. ఇంకా మీరు కూడా మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందండి. మార్క్ ఇచ్చుకుంటే ఇంకా మనకు పైకి పోవాల్సిన పని లేదు, కిందికి రావాల్సిన పని లేదు మార్క్ ఇచ్చుకున్నామంటే. చూడండి, ముందుగల్లా కూడా ఈ విధంగా చూసేస్తున్నాను. మీకు డౌట్గా ఉంటే ఎటు కరెక్ట్గా వస్తుందా లేదనేది నేను 2-3 తిక్కులా చెక్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. మనకు క్లారిఫికేషన్ రాకపోతే మళ్ళీ చెక్ చేసుకోవాలి, తప్పేమీ లేదు. చూడండి, అక్కడక్కడ ఇక్కడ కూడా మార్క్ ఇచ్చి స్కేల్ బట్టి స్ట్రైట్గా అయితే లైన్స్ అయితే ఇట్లా వేస్తున్నానండి. మనకు కన్ఫామ్గా ఉంటుంది. ఇంకా రౌండ్ ఎంత తీసుకోవాలి అనేది అబ్జర్వ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా అయితే చేస్తున్నానండి. చూడండి, ఇలాగా చక్కగా మార్కింగ్ చేసుకొని చూడండి, ఇప్పుడు మనైతే షోల్డర్ కొలత అయితే తీసుకుంటున్నాం. ఇటు కుట్టుకు అటు కుట్టుకు వదులుకుంటాం కదా, చంక సైడ్ కుట్టుకు షోల్డర్ కుట్టుకు ఇలాగా కొలత చక్కగా చూసుకుంటూ మార్క్ అయితే ఇచ్చుకోండి. మనకైతే ఇంకెటు పోతుంది, ఎటు వస్తుంది, తక్కువ కట్ అవుతుందా ఎక్కువ కట్ అవుతుందా అన్న టెన్షన్ అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి వెళ్ళి ఇంకా రాదండి. అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే మనం బరాబర్ దృష్టితోటి ఇంతవరకు వస్తుంది, ఇంతవరకు కట్ అవుతుంది, ఆడికాడికే వచ్చిందా తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందని చేయగలుగుతాం. సో మీకు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి మీరు ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. ఇలాగా మార్కింగ్ చేసుకుంటూ చక్కగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి సైడ్ జాయింట్లకు మనం చేసేటప్పుడు సైడ్కు పెరిగొస్తుందండి. దానికి కోసం చూడండి, ఎక్కువ నేను అలాగ గీత ఎందుకు గీస్తానంటే మనం అది కట్ చేసుకోవచ్చు, చెప్తాను తర్వాత. ఇక్కడ చూడండి, మన సైడ్కు హ్యాండ్స్కు జాయింట్ చేసేటప్పుడు ఎంతవరకు క్లాత్ ఉంటుందో అంత క్లాత్ ఉన్నంత వరకు ఒక మార్క్ అయితే ఇచ్చాను. ఇంకా మీకు కన్ఫ్యూజ్ అనేది ఉండదండి. ఇంకా ఆది బ్లౌజ్ ఉంది, మనకు ఏడికైతే వస్తుందో ఆడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు చక్కగా. ఇంకెక్కడ టెన్షన్ అండి అస్సలు లేదు. మీరు ఏం టెన్షన్ పడద్దు. నిదానంగా మైండ్ మీద వెయిట్ తీసుకోకుండా చక్కగా కటింగ్ అనేది
నేర్చుకోండి. చూడండి మనకు నీట్గా రావాలి కదా. మనం ఇంకా మీకైతే చక్కగా ఇలాగా పెట్టి చూపిస్తూ ఉంటే చక్కగా అర్థమవుతుందండి. ఇలాగ స్కేల్ పెట్టి ఇక్కడ మార్క్ ఇచ్చాను కదండి, ఆ మార్క్ ప్రకారంగా మీకైతే కస్టమర్స్ డబ్బులు అయితే ఇచ్చారండి, తీసేసుకుంటున్నాను. ఇలాగా ఆ మార్కుల ప్రకారంగా లైన్ అవుతుంది. ఇలాగ స్కేల్ పెట్టేసుకుంటే చక్కగా సరిపోతుందండి. చూడండి ఇలాగా ఇక్కడ రౌండ్ అనేది తిప్పేసుకోవాలి. ఇలాగా ఇది కూడా ఇంకెలాగ పెట్టాలి, ఇంచు పెట్టుకోవాలా, హాఫ్ ఇంచు పెట్టుకోవాలా, ఇంచున్నర పెట్టుకోవాలని కూడా తర్వాత చెప్తానండి. ఇప్పుడైతే ఇది చూసేయండి. చూడండి ఇలాగా మనమైతే పర్ఫెక్ట్ కొలతలు పెట్టుకున్నాక ఇంకా మనకు తేడా అనేది ఏం రాదండి. సో మీకు ఇంత పోతుందన్న టెన్షన్ అయితే ఉండదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాగా మనకు ఆది బ్లౌజ్ తోటి అన్నీ కూడా చూసుకుంటూ ఇలాగా అన్నీ మార్కింగ్ చేసుకుంటూ చక్కగా షేపింగ్, స్ట్రెయిట్ లైన్స్ అన్నీ కూడా చక్కగా వేసుకోవచ్చండి. సో నేనైతే బ్యాక్ నెక్ అయితే కొలత చూస్తున్నానండి. చూడండి మనకైతే కింద కుట్టుకొని అనుకుంటాం కదండి, ఊరికి ఆ కుట్టు మందం అయితే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాము. మనం ఆ పై నుంచి అయితే కొలత పట్టుకుంటున్నాము. ఇక్కడ నెక్ కూడా ఒక కుట్టు మందం వదులుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి 3 ఇంచులు తీసుకుంటున్నాను నేనైతే స్ట్రైట్గా. 3 ఇంచులు తీసుకుంటే ఆ లోపే మనం రౌండ్ అనేది తిప్పేస్తాం కాబట్టి రౌండ్ అనేది చక్కగా వస్తుందండి. చూడండి ఇక్కడ పైన 2 ఇంచుల కంటే తక్కువ తీసుకున్నాను, ఇక్కడ 3 ఇంచుల కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అయితే వేయడం జరిగింది. చూడండి ఇందులో రౌండ్ అనేది ఇలాగ తిప్పేసుకోవాలి. అంటే కింద రౌండ్ ఎక్కువ, మీద తక్కువ, అంటే గల్లా అనేది పాసుకపోకుండా చక్కగా కూర్చుంటుందండి. చూడండి మన షేప్ బెల్ట్కి సంబంధించింది అయితే ఇలాగ తీసేసుకుంటున్నాం. ఇలాగ సైడ్కున్న క్లాత్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి మనకైతే బ్లౌజు ఏ విధంగా వస్తుంది అనేది ఈ లుక్లోనే కనపడుతుంది కదండి. చూడండి నెక్ కూడా ఇలాగా మనకి ఎటు పోకుండా ఎటు రాకుండా ఇంకా మనం వేసిన దాంట్లోనే ఉంటుంది కదండి కట్టింగ్, అలాగా చక్కగా చేసేసుకోవాలి. బ్యాక్ గల్ల వెనకాల గల్ల కూడా కటింగ్ చేస్తున్నానండి. ఇలాగా చూడండి ఇలాగా చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవాలి. ఇలాగ చూడండి చంక డౌన్ కూడా తిప్పేస్తున్నాను. ఇక్కడ చూడండి షోల్డర్ పైన మనకు క్రాస్ వేసుకున్నప్పుడు మూల ఉంది కదా, దానికి ఆడి మందం ఇలాగ మార్క్ చేసి కట్ చేస్తున్నాను. చూడండి ఇలాగ దట్టరగా ఉండాలండి, కింది క్లాత్ మందమే ఉండాలి, మనకు ఎక్స్ట్రా వద్దు. చూడండి ఇలాగ కటింగ్ అనేది ఇలాగ నీట్గా చేసుకోవాలి. మనం కుట్టేసుకుంటాం కదండి, ఇలాగ కుట్టు కోసం అయితే ఒక మార్క్ చేస్తున్నాను. మనం ఎంత మందం వేసుకోవాలి అని మన ఐడియా కోసం. మనం అక్కడ తక్కువ ఎక్కువ కుట్టుకుంటా చేయడానికి ఉండదండి. చక్కగా మనం కుట్టు మందం వేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇక్కడ రౌండ్ అయితే తక్కువ వచ్చింది, గీతను మనం వేసిన డ్రై వర్క్ చేయలేదు కాబట్టి. చూడండి ఇలాగ కర్వ్ అనేది కూడా ఈ విధంగా తిప్పేస్తున్నాను. మనం ఎంతవరకు వేసామో అంతవరకు అంతా కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇట్లా చూడండి కింద ఎందుకు ఇలాగ సైడ్ కటింగ్ ఎక్కువ చేస్తున్నాము ఇది దృష్టిలో పెట్టుకోండి. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు సైడ్లకు పెరిగి వస్తుంది, ముందు కప్పు వెనక కప్పు మందం మీదకుంటుంది. అలా ఉండకుండా చక్కగా ఉంటుందండి దట్టరగా. బ్యాక్ పార్ట్ కూడా చిన్నగా మార్కింగ్ చేస్తున్నాను. ఇలాగా మనమైతే కుట్టు పెట్టేటప్పుడు షోల్డర్ కుట్టు ఇంకా ఆడి మందం వేస్తాం కాబట్టి. చూడండి మనమైతే డాట్స్ పెడతాం కదా బ్యాక్, ఇంకా దానికోసం అండి లూజ్ చూసుకొని లూజ్లో సగం డాట్స్ తీసుకుంటాను, సగాన్ని నుండి డాట్స్ పెట్టుకుంటాను. ఇలాగా 4 ఇంచెస్ పెడుతున్నానండి మొత్తం స్ట్రైటింగ్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ నుంచి వెళ్ళి అక్కడి వరకు 4 ఇంచెస్ పెట్టాను. ఇలాగా 1 ఇంచులో అటు సగం ఇంచు ఇటు సగం ఇంచు తీసుకోవాలి. చూడండి ఇలాగా అంతా కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇది లైనింగ్ క్లాత్ అండి. మనం ఈ లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ మీద వేసుకొని చక్కగా కటింగ్ అనేది చేసేసుకుంటే ఇంకా ఫినిషింగ్ జాకెట్ చక్కగా కుట్టేయచ్చండి. చూడండి అంతా కూడా ఇలా కటింగ్ అనేది వచ్చేసింది. ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి మనమైతే ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా ఇది చూడండి హ్యాండ్స్ తీసుకుందామండి. ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాక చూడండి ఇలా క్లాత్ అంతా ముడతలుగా ఉంది కదా, దీన్ని సాఫ్ట్గా చేసుకోవాలండి. ఏ మాత్రం స్టోరేజ్ అనేది ఉండకుండా ఉంటుంది.
చూడండి మనకు ఆది బ్లౌజుకు ఒక కుట్టు అక్కడ వదులుకొని మీది క్లాత్ మందం ఇలా సేమ్ దానంతా హ్యాండ్స్ కాబట్టి అంతే మందం మార్కింగ్ చేశానండి. ఇంక ఇప్పుడు హ్యాండ్స్ తొక్కున్న మనం కట్టింగ్ షేప్ తీసేటప్పుడు సెట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కట్ చేద్దాం. ఇది మెయిన్ క్లాత్ అండి. ఇంకా లైనింగ్ పీస్ తోటి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా మనం, ఈ లైనింగ్ హ్యాండ్స్ తోటి మెయిన్ క్లాత్ కూడా ఇలా కట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి, ఈ లైనింగ్ క్లాత్ కంటే సరిపోతుంది. మనం షేప్ తీసుకునేటప్పుడు కరెక్ట్ కొలత ప్రకారంగా తీసుకుంటే సరిపోతుంది. చూడండి క్లాత్ను మనం ఏ విధంగా వేస్తున్నాం అనేది చూసుకుంటే వేసుకోవాలండి. తీరమార మంచుమార పోగేట వస్తుంది, మనం కుట్టాల్సింది ఎడదిక్కు, ఇంకా ఏమన్నా డిజైన్ ఉంటే కూడా ఎడదిక్కు వస్తుందనేది చూసుకొని చేసుకోవాలండి. ఇది దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి ఇలాగా నీట్గా సదిరి వేసుకోవాలండి. మనం మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ కటింగ్ వేసింది వేసుకొని ఇలాగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకుంటూ వదులుకొని ఇలాగా అంతా కటింగ్ చేసుకోవాలండి. ఇదైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయింది. చూడండి మీరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా కోరిక ఫ్రెండ్స్. చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని నేర్చుకుంటూ ముందుకెళ్ళండి. టైం అంతా మనకు కరెక్ట్గా అనుకూలించుద్ది మనం సమయపాలన పాటిస్తే. చూడండి ఇలాగా ఎటైతే అవైలబుల్గా వెళ్తుంది అనేది చూసుకొని వేసుకోవాలండి. క్లాత్ అంతా కూడా ఇలాగ మనం కట్ చేసిన లైనింగ్ పీసు ఏ వైపు వేస్తే వెళ్తుంది అనేది చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఫ్లవర్స్ ఉంటే కూడా చాలా జాగ్రత్తలు పాటించాలండి. ఎటేస్తే ఎటు కరెక్ట్ వస్తున్నాయని చూసుకుంటూ చేసుకోవాలి. ఇలా అంతా కూడా ఒక 1/2 ఇంచు వదులుకొని నేనైతే చుట్టూరంగా కటింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. చక్కనైన ఫిట్టింగ్ మనమైతే ఇవ్వాలి కదండి. సో దానికోసం మన ఆరాటం, ఆతృత, తాపత్రయం, తండ్లాట కూడా ఉంటుంది. అంతా కూడా మంచిగా రావాలనే ఆలోచన. చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కూడా కటింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.